స్తోత్రాలు ప్రభా. క్షేమంగా మా మధ్య నిలవబెట్టిన వాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా కొరకు నాయన ఏ వర్తమానాన్ని నీ సేవకులు నాయన నీ బిడ్డలైన వారు మోసుకొచ్చి ఉన్నారో ప్రభా, దానిని విని మా జీవితంలో అనుభవించుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ఈ ఆరాధనకు యోగిగా నీకు స్తోత్రాలు నాయన. ఆరాధన అంతట్లోనూ మీరే ఉండండి నా ప్రభా. మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటకు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాను ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. తీర బిడ్డలము ప్రభా నాయన, ఎన్నిక లేని వారం అయినను ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నారు ప్రభా. నిమిషం మాత్రమైనను ప్రభా మమ్మల్ని విడువక వదలక నా తండ్రి ఇటు రీతిలోనైనా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. ఏ తెగులు మా గుడారాన్ని సమీపించకుండా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఆరోగ్యమంతులుగాను ఆయుష్మంతులుగాను ఉంచిన విధానానికై నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రములు ప్రభా. అయితే నీ కార్యములు ప్రభా మా పట్ల మీరు జరిగిస్తున్నారు ప్రభా. దినమంతా స్థుతించినను నీ రుణము తీర్చలేని వారం నా ప్రభా. నీ స్తోత్రాలైనా, నీ అపారమైన ప్రేమను బట్టి నీ స్తోత్రాలైనా. లోకం నుండి వేరుపరిచినైనా నీ బిడ్డలుగా చేసుకున్న విధానానికై నీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. దేవ నేనేమిచ్చి నీ రుణం తీర్చలేను ప్రభా. ఈ సన్నిధిలో నాయన ఈ రక్షణ పాత్రను చేత పట్టుకొని కృతజ్ఞతా స్థుతులు తప్పని నేనేమీ చెల్లించలేను కానీ ప్రభా. అయ్యా నా జీవ బలు నీ సన్నిధిలో అర్పిస్తున్నాను ప్రభా. మా హృదయంలో ఉండేటువంటి నాయన స్థుతి స్తోత్రము నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నాం ప్రభా. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ స్థుతి స్తోత్రముల మీద ఆశీర్వాదాలు ఉన్నవాడా నీకు స్తోత్రాలు నా ప్రభా. మా స్థుతులను అంగీకరించండి ప్రభా. మా హృదయ ధ్యానాల్లో ప్రభా మీరుండగలనట్టు సహాయం చేయండి. వాటిని పిలుచుండగా వాక్యానుసారమైనటువంటి జీవితంని మమ్మల్ని మేము సరి చేసుకునేటువంటి నాయన మాట నాయన మీరు మాట్లాడండి ప్రభా. మాతో నాతో మీరే మాట్లాడి కృప చూపించి కనికరం పొందమని వేసినాం ప్రార్థిస్తున్నాం తండ్రి. నిలబడదాం. ప్రతి ఒక్కరు నిలబడి 119వ సంకీర్తన 119వ సంకీర్తన మొదటి 8 వాక్యాలు చదవండి. త్వరగా 119వ సంకీర్తన 1 నుండి 8 వాక్యాలు చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారి ధన్యులు. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెలుగువారు ధన్యులు. వారు వారి మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు నాకు నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతమేలు. ఈ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ కట్టడలను నేను గైకొనుదును. నన్ను బొత్తిగా నిలబడి 2 చేతులు పైకెత్తి స్తుతి పల్లవి పాడి అద్భుతకరమైన వాక్యంలోకి వెళ్దాం. 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరమ పుత్ర నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ
తండ్రి ఘనమైన పరిశుద్ధమైన పాదలకు స్తోత్రాలు తండ్రి. ఇప్పుడు మేము వాక్యంలోకి వెళ్తా ఉన్నాం. నిలబడుచున్న నన్ను ఈ అవసరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఏ మాట అయితే ఈరోజు మాకు నెరవేర్చాలని మీరు ఆశిస్తున్నారో ఆ వాక్యాన్ని నేరుగా సూటిగా మా హృదయాలతో మీరు మాట్లాడమని జరగబోతున్న ఆరాధన క్రమాంతరిని మీ చేతులు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమె అందరూ కూర్చున్నాం. కూర్చున్నాం. ఈరోజు సమయంతో కాలేదు. 2 సందేశాలు ఉన్నాయి మన మధ్యలో. కాబట్టి మరి హైదరాబాద్ పట్టణం నుండి మన మధ్యకు చేసిన అమ్మ మరి రామగారు ఈరోజు వాక్యాన్ని ఇస్తారు. మరి ఆమె విద్య ముందు ఒక 20 నిమిషాలు నేను వాక్యాన్ని పంచుకుంటాను. ఎందుకంటే ఈరోజు త్వరగా చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక 20 నిమిషాల్లో నేను వాక్యాన్ని ముగిస్తాను. మరి ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చిన ప్రియ సంఘస్థులైన మీ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ తెలియజేస్తాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు మన సంఘానికి అత్యంత ప్రియులు సన్నిహితులు మరి వైజాగ్ పట్టణం నుండి మరి బీరమ్మ గారు, అలాగే ధ్యానేలయ్య, అలాగే హైదరాబాద్ నుండి శివమ్మ గారు మన మధ్యలోకి రావడం ఎంతగానో సంతోషదాయకం. అలాగనే వారికి కూడా మన సంఘం తరఫున, నా కుటుంబం తరఫున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యాన్ని చదువుకున్న వాక్యం ఏమని సాధిస్తా ఉందంటే, మొదటి వాక్యాన్ని చదవండి. 119వ కీర్తన 1వ వాక్యం. నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఇక్కడ రాయబడిన మాట అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఏ పాపం చేయకుండా నడుచుకునేవారు ఎవరు? ధన్యులు అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఈ వాక్యాన్ని నేర్చుకోవడం లేదు, కానీ ఈరోజు ఈ యొక్క దేశం అంతా, మన యొక్క భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చిందని ఎంతమంది వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. అనేక మంది గొప్ప గొప్ప నాయకులు ఈరోజు మన యొక్క భారతదేశ పథకానికి, ఆ యొక్క జెండాకు నమస్కారం చేస్తూ ఉన్నారు. నిజంగా మన జీవితాల్లో స్వాతంత్రం ఉందా? నిజంగా మన జీవితాల్లోకి స్వేచ్ఛ వచ్చిందా? ఆ స్వేచ్ఛ వస్తే లోకానుసారమైన స్వేచ్ఛ లేక ఆత్మీయమైన స్వేచ్ఛ అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రిందకు చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ మొదటి వాక్యం 5వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు. క్రీస్తు మనలకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఎటువంటి స్వాతంత్రం అది అని అంటే, అది ఆత్మీయమైన స్వాతంత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు 2021 సంవత్సరాల క్రితం తన శిలువలో మరణించి ఆయన ఎంతగానో వేదన పడి మనకు రక్షణ తేవాలి, మనకు స్వేచ్ఛను ఇవ్వాలి అని దేవాది దేవుడు ఆనాడు ఎంతగానో నిర్దేశించి ఉన్నాడు. ఆ పనిని కొనసాగించి ముగించి మరణానికి అప్పగించి పునరుద్ధారుడై లేచి దేవుని సన్నిధానానికి ఆరోహణమయ్యాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆ యొక్క స్వాతంత్రాన్ని మన సంఘాలు, ఈనాటి క్రైస్తవులు అనబడే విశ్వాసులు ఎలాగున అనుసరిస్తున్నారు. ఇక్కడ చివరి భాగంలో రాయబడిన మాట ఏంటంటే, మీకు అప్పగించబడిన ఆ యొక్క స్వేచ్ఛను విడిచి మరలా దాస్యం అనే కాడి క్రిందకు చిక్కుకొనకండి. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే, క్రీస్తులో స్వాతంత్ర్యం. క్రీస్తులో స్వాతంత్ర్యం మనం పొందాలి అంటే
క్రీస్తులో స్వేచ్ఛ మనం పొందాలి అంటే మనం చేయవలసిన పని, మొట్టమొదటి పని ఏంటంటే మనం దాస్యం అనే కాడి వెనక్కు మరలా వెనుకంది వేయకూడదు. మన యొక్క విశ్వాస యాత్రలో నుండి, మన యొక్క విశ్వాస జీవితంలో నుండి మనం మరలా లోకంలో కలిసిపోకూడదు. ఈనాడు మనం చూస్తాము, ఎంతో మంది యవనస్తులు బాప్తిస్మాలు తీసుకొని బలలో పాల్గొంటూ ఎంతగానో ఆత్మీయంగా పాల్గొంటున్నాం, ఆత్మీయంగా జీవిస్తున్నాం అని అంటున్నారు. కానీ ఈనాడు నేను చూస్తూ ఉంటే ఎంతోమంది నాకు తెలిసిన స్నేహితులే, ఎంతోమంది తెలిసిన రక్త సంబంధులే మరి ఏం చేస్తూ ఉన్నారంటే మరలా ఐగుప్తు అనబడే దాస్యపు కీడులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకు? వారికి ఏదో సమస్య వచ్చిందని, వారికి ఏదో ఆటంకం కలిగిందని, ఆవేదన కలిగిందని మరి ఏం చేస్తా ఉన్నారంటే మరలా 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 ఎన్ని మార్లు దేవుడు చేసిన చేతులతో పిలుస్తూ ఉంటే పాపం చేస్తాం, దేవుడు సన్నిధికి వస్తాం. అయ్యా నాకు స్వాతంత్రం కావాలంటే ఎలా ఇస్తాడు దేవుడు? మనకు స్వాతంత్రం కావాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటో తెలుసా? మరలా మరలా మనం పాపం జోలికి వెళ్ళకూడదు. ఇక్కడ 119వ కీర్తనలో రాయబడిన మాటలు ఏంటంటే ఏమని రాయబడతా ఉంది? నీ పాపాన్ని నేను చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని నిర్దోషంగా అనుసరించాలి. దుస్తులు ఆలోచించప్పుడు ఏ మాత్రం మనం నడవకూడదు. నిర్గమకాండం, నిర్గమ అనగా ఏంటంటే బయలు వెళ్ళుట, అంటే దాస్యపు కీడు కాడి నుండి బయటకు వెళ్ళడం. ఐగుప్తు దేశం అంటే ఏంటి? ఒక చెరగా మిగిలి ఉంది. 400 సంవత్సరాలు పైగా ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో దాస్యమనే కాడిలను ఎంతగానో నలగొట్టుపడ్డారు, ఎంతగానో శ్రమ అనుభవిస్తుంటే దేవుడు ఎవరు మరణ విన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు మరణ విన్నాడు. ఏమంటా ఉన్నాడు? ఏం తెలుసా? నిశ్చయంగా మీ యొక్క మరణను నేను విన్నాను, మీ కొరకు ఒక సేవకుని పంపిస్తాను, మీ కొరకు ఒక ప్రవక్తను పంపిస్తాను, మీ కొరకు ఒక రక్షకుని పంపిస్తాను అని మోషే అనబడే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు దైవ సేవకుడిగా. ఎక్కడ ఎన్నుకున్నాడు? ఒక కొండ దగ్గర ఎన్నుకొని అప్పుడు మోషే గారు ఏం చేస్తా ఉన్నారు? గొర్రెల కాపరిగా ఉన్నాడు, గొర్రెలను కాస్తా ఉన్నాడు. గొర్రెలను కాస్తా ఉన్నప్పుడు దేవుడు యొక్క మోషే అనబడే దైవజనుడిని, మోషే అనబడే ఒక వ్యక్తిని పట్టుకొని ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో ఉన్న నా స్వజనులైన ఇశ్రాయేలు ప్రజలందరినీ నీవు స్వాతంత్రులుగా చేయాలి. అది ఎవరి వల్ల అవుతుంది? ఆ యొక్క మోషే గారికి మొట్టమొదటిగా ఉన్న ఆ యొక్క మొట్టమొదటి ఆలోచన ఏంటో తెలుసా? మొట్టమొదటి ప్రవర్తన మంచిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉంది. మొట్టమొదటిలో ఆయన ఒక నరుడిని చంపేశాడు. ఒకతన్ని, ఒక యవనస్తుడిని ఏం చేశాడంటే ఐగుప్తులో చంపి ఇసుకలో పూడ్చిపెట్టాడు. ఆయన అంటూ ఉంటాడు, అయ్యో నేను నత్తువాడిని, అయ్యో నాకు నోటి మాన్యత ఉంది, నేను సరిగా మాట్లాడలేను ప్రభువా అని ఆ యొక్క ప్రతి ఒక్క మేలు నుండి ఆయన తప్పించుకుంటా ఉన్నాడు. దేవాది దేవుడు ఒక కార్యం చెప్తే మనం ఎన్నిసార్లు తప్పించుకున్నాం? ఫలానా వారికి సువార్త చెప్పమంటే ఎన్నిసార్లు దేవుని యొక్క మాటను అంగీకరించకుండా తిరస్కరించి ఎన్ని మార్లు మనం బయటకు వెళ్ళిపోయాం, లోకంలో కలిసిపోతున్నాం. మనకు స్వాతంత్రం ఎలా వస్తుంది? స్వాతంత్రం రావాలంటే మనం మొట్టమొదటిగా దేవుని మాట వినాలి. మొట్టమొదటిగా దేవుని మాట వినినప్పుడు మోషే ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో, ఎంతమందికి ఆయన నాయకుడిగా నిలిచాడు? 6 లక్షల కాలు బలానికి 6 లక్షల మందికి ఆయన ఒక సైనికుడిగా, ఒక నాయకుడిగా, ఒక దైవదేవుడిగా నిలిచాడు. అలాంటి స్థితిని మనం పొందాలి అంటే, అంతమందికి ఒక సాక్ష్య రూపంగా మనం ఉండాలి అంటే, ఒక సాక్ష్యాన్ని మనం మన యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస యాత్రలో మనం పొందాలి అంటే మనం చేయవలసిన మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుని యొక్క మాట వినాలి అని అక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరు ధన్యులు అవుతారు? ఎవరు స్వేచ్ఛ కలిగిన వారుగా ఉంటారు? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారో, ఇసుకు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, దేవునిలో ప్రార్థనతో గడుపుతారో, వాక్యాన్ని వింటూ దాని ప్రకారం నడుస్తారో వారే స్వాతంత్రులుగా ఉంటారు అని అపోస్తుడైన పౌలు గారు కూడా రాయిస్తా ఉన్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం ఎలా ఉంది? మన జీవితం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని మనం కలిగి ఉన్నాం?
ప్రియ సంగమా, ప్రియ స్నేహితులారా, ఈ మాట గమనించండి. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు స్వాతంత్రం కావాలంటే నీవు చేయవలసిన మాట, నీవు చేయవలసిన ఒకే ఒక పని ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యాన్ని చదవండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇక్కడ రాయబడిన మాట హెబ్రీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, మీ యొక్క ధైర్యాన్ని విడిచిపెట్టకండి. మొట్టమొదటిగా మనం చూసిన మొట్టమొదటి మాట ఏంటంటే, దాస్యం అనే కాడి కిందకు మరలా వెళ్ళొద్దు, తిరగకండి అని చెప్పిన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఒక మాట చెప్తా ఉన్నాడు, మీరు భయపడవద్దు, భయపడకుడి, చిన్న మంద భయపడకండి. మీరు చిన్న సంఘంగా ఉన్నప్పుడు ఎన్నో ఆటపాట్లు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, అయినప్పటికీ భయపడద్దు. భయం లేకుండా జీవించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆవేదనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు మన జీవితంలో ఎదురైనా మనం ధైర్యంగా నిలబడాలి. ధైర్యంగా నిలబడినప్పుడు దేవుడు గొప్ప సంసిద్ధులుగా మనకు చేస్తాడు. మనను ఒక గొప్ప స్వేచ్ఛ కలిగిన భక్తులుగా మనం చేస్తాడు. ఆనాడు ఆ యొక్క దానియేలు సింహాల గోళ్ళలో వేసినప్పుడు, షడ్రకు మెషకు అభిజ్ఞలు ఆ యొక్క అగ్నిగుణంలో పడవేసినప్పుడు వారు ఏమంటా ఉన్నారో తెలుసా? ఒకే మాట అంటున్నారు, రాబోయిన నెప్పుకెళ్ళదు, ఇదిగో నీకు దీనిని గూర్చి ఏమాత్రం నీకు సమాధానం ఇవ్వవసరం లేదు. ఎందుకు తెలుసా? ఒకవేళ మా దేవుడు మమ్మల్ని అగ్నిగుణంలో నుండి రక్షించకపోయినా పర్లేదు, కానీ ఏమాత్రం నీ విగ్రహానికి ఆ యొక్క ప్రతిమకు మేము మొత్తం. ఈనాడు మన జీవితాల్లో అనేకమైన విగ్రహాలు అయిపోతా ఉన్నాయి. ఆనాడు అబ్రహాము జీవితంలో ఇస్సాకు ఒక విగ్రహంగా కనబడ్డాడు. ఒకవేళ మన జీవితంలో విగ్రహంగా ఏదైనా ఉందా? ఒకవేళ మన జీవితంలో ఏదైనా ఒక విగ్రహంగా దేవుడి కంటే ఎక్కువగా ఏదైనా మనం ప్రేమిస్తే దేవుడు అంటా ఉన్నాడు, అది నీ స్వాతంత్రానికి అడ్డువస్తుంది. నీవు ఆరాధించడానికి నీకు అది ఒక అడ్డుకట్టగా ఉంది. నీవు దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి అది ఒక అడ్డుకట్టగా ఉంది. అందుకే దాన్ని నేను కోరుకుంటాను. అబ్రహామును ఇస్సాకును ఏమంటా ఉన్నాడంటే, దహన బలిగా ఇచ్చే, ఎందుకయ్యా నీకు స్వాతంత్రం కావాలి కదా, నీకు స్వాతంత్రం కావాలంటే నీకు ఒక్కగానున్న ఒక కుమారుని నీవు నాకు ఇచ్చేయాలి. నీవు నీ యొక్క కుమారుని ఎప్పుడైతే నాకు ఇస్తావో అప్పుడు నీకు ఒక గొప్ప విశ్వాస యోధుడిగా నీవు నిలబడతావు. ఈరోజు నీకున్న దాంట్లో నేను మీ యొక్క కుమారుల్ని, మీ యొక్క శరీరాలు, మీ యొక్క నైవేద్యాలు, దహన బలులు కోరుకోవడం లేదు, కానీ మనకు మనంగా ఏం చేయాలంటే మన యొక్క శరీరాలను బలియాగంగా దేవుడి సన్నిధిలో, శరీర యాగంగా దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే మన జీవితాలను ఆయన పాదాల చెంత ప్రోక్షిస్తామో, ఎప్పుడైతే దేవుడి చెంత మనం ఎప్పుడైతే స్వాతంత్రులుగా పిలువబడాలి అని ఒక ఆలోచన కలిగి ఉంటామో అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఉన్న ఎటువంటి విగ్రహమైనా సరే దాన్ని తీసి పక్కకు పడవేయాలి. ఈరోజు ఏదో ఒక వ్యక్తి గురించి ఈరోజు దేవుడు మాట్లాడటం లేదు, కానీ మన సంఘంతో ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నువ్వు క్రీస్తులో స్వాతంత్రాన్ని కలిగి ఉన్నావా? నువ్వు కలిగి ఉంటే ఈ లక్షణాలు ఉండాలి. ఏంటి ఆ లక్షణాలు అంటే, నీవు మరలా వెనక్కు తిరగకూడదు, దాస్యమని కీడు నదుకు నీవు వెళ్ళకూడదు. ఆనాడు మోషే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఎప్పుడైతే ఐగుప్తు చెర నుండి విడిపించి తీసుకొస్తా ఉంటే ఎర్ర సముద్రం ఎదురైంది. ఒక ఎర్ర సముద్రం లాంటి ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు వారు అంటా ఉన్నారు, నిర్గమకాండంలో ఏమంటా ఉన్నారు తెలుసా? ఇక్కడ మాకు ఆ యొక్క ఐగుప్తులో సమాధులు లేక మీరు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా అని దేవుని యొక్క సేవకుడిని ఎదురిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది. ఆయన మోషే ఏమైనా వారి మీద కోపడ్డా? ఏమాత్రం కోపడలేదు, ఏమాత్రం భయపడకుండా దేవుడి సన్నిధిలో ఉండపాటును మోకరించాడు. దేవుడి యొక్క ఆశ్రయాన్ని కోరాడు. ఈనాడు ఆశ్రయంగా దేవుడు మనకు ఉండాలి అంటే మనం చేయవలసిన మొట్టమొదటి కార్యం, ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి ఎర్ర సముద్రం లాంటి ఆపదలే మనం ముందుకు వచ్చినా
మనం చేయవలసిన ఒకే ఒక పని మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలుగా విడిపోయింది. అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చూడాలి అంటే స్వాతంత్రుడిగా ఉండాలి, స్వేచ్ఛ కలిగిన బిడ్డలుగా ఉండాలి, స్వేచ్ఛ కలిగిన సంఘంగా ఉన్న సంఘం అభివృద్ధి పొందాలి. చివరగా చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఆ యొక్క మోషే గారు ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తులో ఉండే ఆ యొక్క ప్రజలందరినీ ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చాడో సీనాయి పర్వతం దగ్గరకు తీసుకొచ్చాడు. దేవుడు ఏం చేశాడంటే మోషేను సీనాయి పర్వతం మీదకు రమ్మన్నప్పుడు వెంటనే ఆయన యొక్క దేవుడి యొక్క మాట తిరస్కరించకుండా ఏం చేస్తా ఉన్నాడంటే వెంటనే బయలుదేరి సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ స్వాతంత్రంగా ఉండాలి అంటే వారికి కొన్ని ఆజ్ఞలు కావాలి. మన సంఘానికి కూడా కొన్ని ఆజ్ఞలు కావాలి. ఆజ్ఞ ఏంటంటే నిర్గమకాండం 20 అధ్యాయం 1 నుండి 20 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే మనం ఒక్క దేవుడిని మాత్రమే, ఒక్క యెహోవాను మాత్రమే మనం సేవించాలి అని మొట్టమొదటి ఆజ్ఞగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తే వారు ఏం చేస్తున్నారు తెలుసా? విగ్రహాన్ని ఆ యొక్క ఆహారంలో ఎంతగానో ఇబ్బంది పెట్టి వారికున్న వెండి బంగారాలను ప్రతి ఒక్క వస్తువును తీసి ఆ యొక్క మంటలో కరిగించి ఒక గోడ విగ్రహాన్ని చేసుకుని మోషే తిరిగి వస్తుంటే ఆయన కోపం రేపారు. ఏం చేశారు? ఆ యొక్క గోడ విగ్రహాన్ని చేసుకొని మాకు స్వాతంత్రం అవసరం లేదు, మమ్మల్ని తెచ్చిన దైవ సేవకుడైన మోషే లేడు, మరలా మేము దాస్యమని కాడి కిందకు వెళ్ళిపోతాము, మరలా ఈగుప్తుకు వెళ్ళిపోవాలని ఒక దురాలోచనతో మరి ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యొక్క విగ్రహానికి పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు. ఎంతవరకు సభం? ఈరోజు నీవు దేవుని సన్నిధికి వస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో ఆత్మీయ బిడ్డగా దేవుని సన్నిధిలో ఉంటూ నువ్వు ఒకవేళ విగ్రహాన్ని పూజిస్తున్నావేమో, నీ విగ్రహాన్ని పూజిస్తే నీకు స్వేచ్ఛ ఎలా కలుగుతుందండి? నువ్వు ఒకవేళ విగ్రహాన్ని నీ జీవితంలో పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆ విగ్రహాన్ని ఇంటి దగ్గర విడిచిపెట్టి నువ్వు దేవుని సన్నిధానానికి వస్తే ఏమాత్రం నీకు ఏమాత్రం ఆనందం ఉండదు, ఏమాత్రం స్వాతంత్రం ఉండదు, ఏమాత్రం స్వేచ్ఛ ఉండదు. ఈరోజు వాక్యాన్ని విన్న మనం మొట్టమొదటిగా ఒకే ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనం నేర్చుకున్న వాక్య భాగం ఏంటంటే మనం దాస్యం అనే కాడి వెనుకకు మరలా మళ్ళింపకూడదు, ఏమాత్రం వెనుకకు తిరిగి చూడకూడదు. రెండవదిగా మనం ఏమాత్రం సమస్యలకు భయపడకూడదు. ఒకవేళ భయపడితే ఏమవుతుంది? మన విశ్వాస యాత్రలో మనం ఓడిపోతాం. అపోస్తలుడైన పౌలు గారికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆవేదనలు వచ్చినాయి. కానీ ఏం చేశాడంటే ఒకే ఒక వాగ్దానాన్ని పట్టుకున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే దేవుడు కొరకు నాకు చాలు, దేవుడు కొరకు నాకు చాలు అన్నాడు కదా, దాన్ని పట్టుకున్నాడు. అనేక సంఘాలను కట్టగలిగాడు, అనేక మందిని స్వాతంత్రంలోకి నడిపించగలిగాడు. మన దేశానికి కూడా ఎంతో మంది స్వాతంత్రాన్ని తెచ్చారు, ఎంతో మంది వారి యొక్క ప్రాణాలను అడ్డుగా పెట్టి తెచ్చారు. కానీ ఇది లోకానుసారమైన స్వాతంత్రం. కానీ మన ఆత్మీయ జీవితానికి స్వాతంత్రం తెచ్చిన ఒకే ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు. నమ్మిన వారు చప్పట్లు పెట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్తాం. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనం స్వాతంత్రులుగా ఉండాలి. మనం సన్నిధిలో మనం వినాలి. అందుకే నేను ముగిస్తా ఉన్నాను. తనలో వచ్చండి, ప్రార్థన చేసుకొని తల్లిగారికి సమయాన్ని అప్పగిస్తాను. తనలో వచ్చినాం. ఈరోజు విన్న వాక్యం నీ జీవితంలో నెరవేరాలి అంటే తనలో వచ్చినాం. తనలో ఉంచండి. ప్రియ సంగమా, నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితంలో ఏదైనా విగ్రహంగా అడ్డుబండలాగా ఉందా? అయితే నువ్వు ఈనాడే ఆ యొక్క అడ్డుబండను తొలగించుకోవాలి. ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, ఈరోజు సంఘానికి వస్తున్నావు, ఈరోజు ఎన్నో ఆశీర్వాదాలు కోరుకుంటున్నావు, కానీ నీ జీవితంలో మనశ్శాంతి ఉందా? నీ జీవితంలో స్వేచ్ఛ ఉందా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటా ఉన్నారో తెలుసా? మరలా వెనక్కి తిరిగిపోతా ఉన్నారు. అయ్యో ఆ ఐగుప్తులోనే ఎంతో స్వేచ్ఛగా ఉండే, అయ్యో ఆ యొక్క ఐగుప్తులోనే ఎంతగానో స్వాతంత్రం ఉండే అని వారు మరలా వెనక్కి తిరిగిపోతా ఉన్నారు. ఒకవేళ నీవు అలా ఉంటే ముందు ఈనాటికైనా ఈ విశ్వాస జీవితాన్ని నూతనంగా ప్రారంభించు. నూతనంగా నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఒక స్వేచ్ఛ కలిగిన వ్యక్తిగా మారుస్తాడు. ఒక స్వేచ్ఛ కలిగిన
వ్యక్తిగా నిన్ను దేవాది దేవుడు మార్చాలని అనుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ఈ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు. అవునయ్యా, ఈనాడు ఎంతోమంది స్వాతంత్రం వచ్చిందని, స్వేచ్ఛ వచ్చిందని ఎంతగానో ఆడంబరాలతో సంతోషాలతో నేను వారు విరవీగుతూ ఉన్నారు. కానీ మా ఆత్మీయ జీవితంలో మాకు స్వాతంత్రం ఉందా లేదా అని ఒకసారి మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్కును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఒకవేళ మా జీవితాల్లో ప్రార్థనకు అడ్డుబండంగా ఏదైనా విగ్రహములు ఉన్నాయేమో ఒకసారి మమ్మల్ని క్షమించండి. మా సంఘాన్ని విశ్వాసులను మన్నించండి తండ్రి. అలాగనే ఇప్పుడు మేము మరో సందేశాన్ని వినబోతూ ఉన్నాం. ఈ సన్నిధిలో ఈ సేవకురాలను మీరు నిలబెట్టుకొని తల్లి గారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి. ఆత్మీయ సత్యాలు మాలో బోధించడానికి మీరు సహాయం చేయండి. మా సంఘానికి కావాల్సిన ప్రతి ఒక్క మాట, అవసరమైన ప్రతి ఒక్క వాక్కును తల్లిగారిలో నోటిలో నుండి మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు మరి హైదరాబాదు పట్టణం నుండి మన మధ్యకు మరి సేవకురాలు మరి తల్లి సమానులు హెప్సిబా అమ్మగారు మన మధ్యలోకి వచ్చారు. ఒక చిన్న పాట పాడండి. ఈ లోపల తర్వాత అమ్మగారు వాక్యాన్ని బోధిస్తారు. ఈ లోపల చిన్న పాట పాడండి త్వరగా.